నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. రాష్ట్రంలో రైతాంగం కష్టాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రబెల్లికి ఫోన్ చేసిన ఆయన ఈ నెల 6న వరంగల్లో జరగనున్నటువంటి రైతు సదస్సుపై వాకప్ చేశారు. వ్యవసాయంలో దేశానికే తెలంగాణలో ఆదర్శంగా నిలిపితే 2.5 కాంగ్రెస్ వాళ్ళు వ్యవసాయాన్ని అతలాకుతలం చేసిండ్రని వాపోయారని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ నెల 6న జరిగే రైతు సదస్సుకు రైతులు భారీగా తరలేలా చూడాలని సూచించినట్లు పేర్కొన్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు పశ్చాత్తాపపడుతున్నారని కేసీఆర్కు వివరించినట్టు చెప్పారు. కేసీఆర్ను ఓడగొట్టి ఆగమవుతున్నాం, అరిగోస పడుతున్నామని ఎక్కడికి వెళ్లినా రైతులు మొత్తుకుంటున్నట్లు వివరించానని తెలిపారు. రేవంత్ సర్కారు దుర్మార్గపు పాలనను వ్యతిరేకిస్తూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అక్రమాలు, అరాచకాలను లేఖ రూపంలో వివరించారు. 2.5 కాంగ్రెస్ అసమర్థ పాలనలో రేవంత్ ఇప్పటికే విద్యా వ్యవస్థను కుప్పకూల్చి క్షమించరాని పాపాన్ని మూటకట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కష్టాల్లో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడంలో తాను ఎప్పుడు ముందుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి నిరూపించారు. 6 సంవత్సరాల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక చిన్నారికి ఆయన అందించినటువంటి సాయం ఆ బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది. 2019లో బ్రెయిన్ ట్యూమర్ బారిన పడినటువంటి శరణ్యకు కేటీఆర్ చొరవతో వైద్యం చేయించారు తల్లిదండ్రులు. ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి శరణ్య ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 384 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తన ప్రాణాలు కాపాడిన కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలపాలన్న శరణ్య కోరిక మేరకు ఆ కుటుంబం నందినగర్ నివాసంలో కేటీఆర్ను కలిసింది. తమ బిడ్డను కాపాడడమే కాకుండా చదువులో రాణించేలా ప్రోత్సహించినటువంటి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి శరణ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రెండున్నరేళ్లుగా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్. 420 అబద్ధాలతో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు కనువిప్పు కలిగేలా ఓరుగల్లులో ఈ నెల 6న రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభలకు పోటీ సభలు పెట్టి కాంగ్రెస్ చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ను తెలంగాణ సమాజం గమనిస్తుంది. రాబోయే రోజుల్లో రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరంగల్ హంటర్ రోడ్లోని సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లో జరగనున్న రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పరిశీలించి పోస్టర్ను ఆవిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరిట అనేక మోసపూరిత హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ అచంచల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపింది బీఆర్ఎస్ ఆస్ట్రేలియా. నిన్న నేడు రేపు కేసీఆర్ వెంటే అనే నినాదంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. రేవంత్ సర్కార్లో తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారని, మరోసారి కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు కాసర్ల నాగేందర్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యే వరకు తాము నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం ఎప్పటికీ పార్టీ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటుందన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో కురిసినటువంటి అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం తడిసి దీనస్థితిలో ఉన్నటువంటి రైతులకు మాజీ ఎంపీ కవిత ధైర్యం చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయానికి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం కారణంగా రైతులకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించినటువంటి ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఏంటో ప్రజలు తెలుసుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్తో విసిగి వేసారినటువంటి వారంతా ఇప్పుడు బీఆర్ఎస్తో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు ఆయన. ఈ నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్కు చెందినటువంటి 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి సమీపంలోని BMJ జ్యువెలరీ షాప్లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఉదయం లాకర్ల నుంచి నగలు తీసి
డిస్ప్లేతో పెడుతుండగా దొంగలు షాపులోకి చొరబడ్డారు. 2 బైక్లపై వచ్చినటువంటి 5 దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారు. ఈ కాల్పుల్లో 4 జ్యువెలరీ షాపు సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే కరీంనగర్లో కాల్పుల ఘటన జరిగిందని నిపుణులు జరిగారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రశాంతంగా ఉండేటువంటి కరీంనగర్లో దోపిడీ దొంగలు తుపాకులతో స్వైర విహారం చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యేలా ఈ దోపిడీ జరగడం కరీంనగర్ చరిత్రలోనే మొదటిసారని అన్నారు. నిఘాను పెంచాల్సినటువంటి బాధ్యత పోలీసులు ప్రభుత్వంపై ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధితో పాటు భద్రత కూడా ప్రధాన అంశమని ప్రజలకు వ్యాపారస్తులకు ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన అనంతరం లారీని ఢీకొట్టింది. ఈ కారు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్తో పాటు అండర్ పాస్ నిర్మాణంలో భాగంగా అధికారులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారని వన ప్రేమికులు విమర్శించారు. సుమారు 2000 చెట్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేబీఆర్ పార్కు ప్రధాన గేటు ముందు క్యాండిల్ వెలిగించి నిరసన తెలిపారు. అభివృద్ధి పేరుతో అధికారులు విధ్వంసం సృష్టిస్తున్నారని తెలిపారు. వెంటనే చెట్ల తొలగింపు నిలిపివేయాలని వన ప్రేమికులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే పాయల శంకర్కు రైతుల సెగ తగిలింది. జైనద్ మార్కెట్ యార్డులో జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ను రైతులు నిలదీశారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నేతలో పాయల శంకర్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ఇచ్చినటువంటి పీసీబీ నోటిఫికేషన్పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జీవో నెంబర్ 30తో అర్హత వయస్సు 18 ఏళ్ల నుంచి 46 ఏళ్లు ఇచ్చిందని, ఇప్పుడు వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల వరకు మాత్రమే ఇస్తే ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 34 ఏళ్లు పైబడినటువంటి తమకు ఎలిజిబిలిటీ లేకుండా పోతుందని వాపోతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ని సవరించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతులు చేస్తున్నటువంటి ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది. సిద్దిపేట కరీంనగర్ రాజీవ్ రహదారిపై వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేపట్టారు. అటుగా వెళ్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఆగి రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులతో వ్యవహరిస్తున్నటువంటి తీరుపై నిప్పులు చెరిగారు. తక్షణమే పంట కొనుగోలు చేపట్టాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఆయన. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు ఆలస్యమవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రభుత్వ తీరును నిరసిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించినటువంటి రైతు డిక్లరేషన్పై కూడా ఆయన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వెంటనే మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రమణారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేకూరేలా కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. రేగొండ ప్రధాన రహదారిపై రైతులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వివేక్ ఇప్పటివరకు ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించాల్సినటువంటి జిల్లా కలెక్టర్ జోద్యం చూస్తూ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతనపల్లి ఘటనకు సంబంధించి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్కు హాజరైనటువంటి సుమన్ రిజిస్టర్ సంతకం చేశారు. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని కొనడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్.
మహబూబాబాద్ జిల్లా మరిపేట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన గోనె సంచులు సరఫరా చేస్తున్నారని అన్నారు. తక్షణమే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారు రైతు వ్యతిరేక ధోరణిపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ఓవైపు వడ్లు కొనకుండా అన్నదాతలను ఇబ్బంది పెడుతూ మరోవైపు రైతు వారోత్సవాలు నిర్వహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్నటువంటి ప్రేమ రైతుల మీద లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేపట్టకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ఎమ్మెల్యే తీరుపై ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైనత్ మార్కెట్ యార్డులో జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ను రైతులు నిలదీశారు. రైతుల బాధలను పట్టించుకుని నేతలు తమకు అక్కర్లేదంటూ ఆందోళనకు దిగారు. రైతుల కోసం మీ వంతు ప్రయత్నం ఏం చేస్తున్నారంటూ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులపై దురుసుగా ప్రవర్తించినటువంటి పాయల శంకర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. నిర్మల్ జిల్లాలో రైతులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ మామిడ మండలం పోన్కల్ కమల్కోట రహదారిపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మక్కలు కొనుగోలులో ఆలస్యం జరగడంతో దళారులను ఆశ్రయించాల్సినటువంటి వస్తుందని రైతులు వాపోతున్నారు. యూరియా కూడా దొరకడం లేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ పర్యటించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కష్టపడి పండించినటువంటి పంటను కొనుగోలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు అంటే రిబ్బన్ కట్ చేయడం కాదని, ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించడం అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ పాలనలో మిల్లర్ల దోపిడీని అరికట్టాలంటూ ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందినటువంటి అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రేవంత్ సర్కారు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో భారీ వర్షం రైతులను నిండా ముంచింది. రోజులు గడుస్తున్నా మక్కలు ఇంకా కొనుగోలు చేయడం లేదన్న ఆవేదనతో ఉన్నటువంటి రైతులకు అకాల వర్షాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. వర్షం కారణంగా మార్కెట్లో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోళ్లకు మరింత అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్లో ఈదురుగాలులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉదయం తీవ్ర ఎండ ప్రభావం ఉండగా మధ్యాహ్న సమయంలో వాతావరణం చల్లబడి అకస్మాత్తుగా వర్షం పడింది. దీంతో ఉష్ణాబాద్ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్నటువంటి మొక్కజొన్నలు, వరి ధాన్యం తడిసిపోయింది. ధాన్యానికి టార్పాలిన్ కవర్లు కప్పే లోపే వర్షం జోరుగా కురిసి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్న, వరి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటుతున్నా తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎర్రటి ఎండలు తగ్గి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగులుస్తున్నాయి. చేతికొచ్చినటువంటి పంట కాస్త నీట మునిగి రైతులు తీరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడింది. అయితే అక్కడక్కడ వడగండ్ల వానలు కూడా పడ్డాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణపురంలో ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షం కురిసింది. అకాల వర్షం కురవడంతో కళ్ళల్లో ఆరబోసినటువంటి ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయాయి. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట కళ్ళ ముందే తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. నల్గొండ, సూర్యాపేట, సాగర్, హాలియా, మిర్యాలగూడ, నిడమనూరు మండలాల్లో భారీ గాలులు, వడగండ్ల వర్షం కురిసింది.
ఈదురుగాలులతో భారీ వర్షాలు, వృక్షాలు నేలకొలగాయి. విద్యుత్ స్తంభాలు విరగడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తడిసినటువంటి ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంట ఇంకొద్ది రోజుల్లో ఇంటికి చేరుతుందనుకున్న అన్నదాతల ఆశలు అగ్గిపాలయ్యాయి. ప్రమాదవశాత్తు చెలరేగినటువంటి మంటలు వారి కళ్ళెదుటే సుమారు 100 ఎకరాల మొక్కజొన్న పంటను బూడిద పోచేశాయి. ఆదిలాబాద్ జిల్లా బోధు మండలం గన్కుట్ట గ్రామ శివారులో జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదం రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, దానికి తోడు బలమైనటువంటి గాలులు ఇస్తుండడంతో మంటలు దావనంలా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోని 100 ఎకరాలకు అంటుకున్నాయి. గన్గుట్ట శివారులో ప్రారంభమైనటువంటి మంటలు పక్కనే ఉన్న సాకిరా గ్రామ శివారు వ్యవసాయ భూముల్లోకి కూడా వేగంగా విస్తరించాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వెంకటాద్రిపాలెం సబ్స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ట్రాన్స్ఫార్మర్లో బ్లాస్ట్ కావడంతో మంటలు భారీగా ఎగిసిపట్టాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సబ్స్టేషన్కు చేరుకుని మంటలు ఆర్పారు. హైదరాబాదు ముషీరాబాదు బోలక్పూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. మంటలు చాలాసేపటి వరకు అదుపు కాకపోవడంతో స్థానిక ప్రజలను ఖాళీ చేయించారు. విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పులు రవ్వలు ఎగిసిపట్టాయి. మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. విజినేపల్లి మండలం అల్లిపూరు గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటనతో డొక్కా శ్రీనివాసులు అనే రైతుకు సుమారు 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. చేతికి వచ్చే సమయంలోనే పంట అగ్నికి ఆహుతి కావడం పట్ల శ్రీనివాసులు లబోదిబమంటున్నాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధిత రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సీసీఐ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తూ సీసీ పరిశ్రమల పునఃప్రారంభంపై స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. పరిశ్రమ పునరుద్ధరణతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిశ్రమను తుక్కు కింద అమ్మే ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే భూ నిర్వాసితులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావుపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. గొల్లాపూర్ మాజీ సంస్థానాధీశుల భూముల గురించి జూపల్లి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రికి సంస్కారం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలపై జూపల్లి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాడని ఫైర్ అయ్యారు. పంటలను కొనడంపై శ్రద్ధ పెట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించారు. జూపల్లి ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని, పరువు నష్టం దావా వేస్తామని హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు మండిపడ్డారు. జాబ్ నోటిఫికేషన్లు అన్నింటినీ వెంటనే విడుదల చేయాలంటూ గన్పార్క్ దగ్గర నిరసనకు దిగారు. వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో పోలీసు జులుం నడుస్తుందని నిరుద్యోగులు ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 2 లోపు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లిలో ఇసుక కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరి వల్ల తాము జీవనోపాధిని కోల్పోతున్నామంటూ నిరసన వ్యక్తం చేశారు. తమకు ఉపాధి మార్గం చూపించాలంటూ డిమాండ్ చేశారు. ఇసుక కార్మికుల ధర్నాతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వర్ధనపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు నానా తంటాలు పడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ సమీపంలో మంటలు చెలరేగాయి. మంటల్లో 18 షాపులు దగ్ధమయ్యాయి. ఘటనలో దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. సమాచారం తెలుసుకున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరామర్శించారు. అధికారులతో కలిసి మాట్లాడి ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. నరసింహులపేట మండలంలో వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో బారులు తీరి వేచి చూస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. బుకింగ్ చేసుకుని 2-3 వారాలు దాటినా ఇంకా సిలిండర్లు అందడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో సహనం కోల్పోయిన ప్రజలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని 12 జట్ల క్రికెట్ క్రీడాకారులకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కేసీఆర్ క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామన్నారు. క్రికెట్ క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నారు. క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడు ముందుంటారని గుర్తు చేశారు. భవిష్యత్తులో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయం ట్రస్టు ఆధ్వర్యంలో సిద్దిపేట కోమటి చెరువు వద్ద హనుమాన్ తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవానికి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, హనుమతు దీక్షా పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి, బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రక్రియ సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 824 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి 2 గంటల్లోనే ట్రెండ్ ఎలా ఉందో తెలిసిపోనుంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. స్ట్రాంగ్ రూముల వద్ద అభ్యర్థుల ప్రతినిధులు ఎన్నికల అధికారుల సమక్షంలోనే సీళ్లను తొలగించి లెక్కింపు చేపడతారు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత అధికారికంగా ఫలితాలను అనౌన్స్ చేస్తారు. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరిగణ జిల్లాలోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాన్ని 24వ తేదీన ప్రకటిస్తారు. నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో తిరిగి పోలింగ్ నిర్వహించడం ఎన్నికల చరిత్రలో ఓ అరుదైన సంఘటనగా భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ దిగ్గజాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, కేరళలో పినరాయి విజయన్, పుదుచ్చేరిలో రంగస్వామి వంటి అగ్రనేతల రాజకీయ ప్రస్థానానికి ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై కూడా బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను అందించడంతో ఈ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో అధికారంలోకి వచ్చేది తామే అని భావిస్తున్న తమిళక వెట్రి కలగం రిసార్ట్ రాజకీయాలకు వ్యూహాలు రచించింది. మహాబలిపురం సమీపంలోని పుంజేరి రిసార్ట్లో అన్ని ఏర్పాటు చేసింది. విజయం సాధించిన వెంటనే అభ్యర్థులు అంతా రిసార్టుకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇతర పార్టీ నేతలెవరితోనూ టచ్లో ఉండరాదని కూడా తమ పార్టీ అభ్యర్థులను హెచ్చరించింది. అయితే టీవీకేపై డీఎంకే నేతలు పడుతున్నటువంటి సందర్భం. రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేని నేత విజయ్ అంటూ మండిపడుతున్నారు వారు. ఇవి ఇవాల్టి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.